ఆ టైంలో ఉన్నటువంటి డాన్సర్స్లో ఎక్కువగా ఇప్పుడు పవర్ఫుల్ రోల్స్ కూడా ప్లే చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది అనురాధ గారు అని గుర్తొస్తారు కదా. సో అలా చేస్తున్నప్పుడు డిఫరెంట్ రోల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉండే కాంపిటీషన్ అనేది ఇంటర్నల్గా కూడా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళతో హీరోయిన్ల దగ్గర నుంచి కూడా ఉంటుంది కదా. అందరు ఒక సీన్లో ఎంతమంది ఉన్నా వీళ్ళకన్నా మనం బాగా చేయాలనే అనిపిస్తుంది. అది అది మనకి డైలాగ్ ఉన్నా లేకపోయినా ఎక్స్ప్రెషన్లో అయినా కొట్టుకుని వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టేది లేదు. వదిలిపెడితే మనం డమ్మీ అయిపోతాం కదా. అవును కదా. దానికి మాత్రం ఎప్పుడు అది మనసు ఒప్పదు. మనకే అనిపించేస్తుంది ఎందుకు డమ్మీగా ఉండిపోయి బాగాలేదు అని. సో అది ఇట్స్ అ ఛాలెంజ్. ఎవ్రీడే వీ ఫేస్ ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మీరు వ్యాంప్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్, ఇవన్నీ పేర్లు ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ ఏ నేమ్ అండ్ యు ఆర్ ఎర్నింగ్ రెమ్యునరేషన్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా చూపులు అనేవి డిఫరెంట్గా చూస్తూ ఉంటారు కదా మిమ్మల్ని. ఆ టైంలో ఎలా ఉండేది? ఏం లేదు, అలా కాదు. సినిమా ఇండస్ట్రీ లోపలికి వచ్చేస్తే అందరి దగ్గర అందరూ బాగానే ఉంటారు, పెద్ద హీరోస్ అయినా సరే. నాకు తెలిసి ఎక్కువ ఆర్టిస్ట్తో మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్న హీరో అంటే కృష్ణ గారే. ఆయన నాకు బాగా గుర్తు. ఒక సాంగ్ చేసేటప్పుడు టర్న్ అయ్యి వచ్చి ఆయన అలా పట్టుకోవాలి, నేను పట్టుకుంటే కాలు టర్న్ అయ్యి వచ్చిన స్పీడ్లో ఆయన కాలు టాపాలని తొక్కేసేసి అలాగే ఉండిపోయాను. ఎందుకంటే అక్కడ ఫ్రీజ్ మాకు షార్ట్ కట్ అనమాట. నేను షార్ట్ అవ్వగానే నాకు అయ్యో ఆయన నార్మల్గానే నమస్కారం చెప్తేనే నమస్కారం వెళ్ళిపోతారు, మాట్లాడరు. ఆయనకైనా ఒక గ్యాంగ్ వస్తారు, రైటర్స్ డైరెక్టర్స్ ఏమైనా వస్తారు, వాళ్ళతోనే మాట్లాడతారు. మాతో అంతా మాట్లాడిన ఎవరితోనూ ఎక్కువ పెట్టుకోరు. ఆయన సైలెంట్గా తనిగా ఉంటారు. తొక్కేసామే ఏం చేసేది, సారీ అడిగేద్దామని ఒక ధైర్యం తెచ్చుకొని షార్ట్ కట్ ఓకే ఫోటో అన్నారు. ఫోటో అంతా అయిన తర్వాత సార్ సారీ సార్ పర్లేదు అని ఎట్లా వెళ్ళిపోయారు. ఆయన పర్లేదు అనేది కూడా ఎక్కువగా వినిపించలేదు నాకు. మెల్లిగానే పర్లేదు వెళ్ళిపోయారు ఆయన. అందరూ చిరంజీవి గారు చాలా బాగా హీరోయిన్స్తో ఎలా మాట్లాడతారు అలాగే మాతో మాట్లాడతారు, ఆడుకుంటారు. డైరెక్టర్స్ కానీ రాఘవేంద్రరావు గారు కానీ, కోదండరామిరెడ్డి గారు కానీ, విజయబాబు నాయుడు గారు కొంచెం క్వైట్గా ఉంటారు, కానీ ఆయన క్రాంతికుమార్ గారు క్వైట్గా ఉంటారు, కానీ ఫ్రెండ్లీగానే ఉంటారు. లైక్ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ టాప్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ టాప్ హీరోస్ అనమాట. సో ఎవ్రీబడి. అలాగే చూస్తే మన విలన్స్గా చేసిన రావు గోపాలరావు గారిని అని, మన చిరంజీవి గారు వాళ్ళ మామగారు రైలింగ నరసింహ గారు, అందరూ అల్లు రామలింగ గారు అని, ఆయన ఎవరు సత్యనారాయణ గారు, కోటా శ్రీనివాసరావు, అందరూ చాలా ఫ్రెండ్లీ. సో దే ఆర్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. దానికి మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు మా చేతిలో అంత మొబైల్ లేదు కదా, సోషల్ మీడియా లేదు, అందు పేపరు ఇంటర్వ్యూలు వీటి తప్పితే మాకు ఏమీ లేదు. ఇంటి నుంచి ఫోన్ వస్తే కూడా సెట్ బయట ఒక ఫోన్ ఉంటుంది, అది కనెక్ట్ అయ్యి ఈ సెట్కి ఈ ఫ్లోర్కి వెళ్ళాలి వీళ్ళు కావాలని చెప్తే అప్పుడు వాళ్ళు పిలుస్తారు. సో షార్ట్ అవ్వగానే అందరూ వచ్చేసేసి ఒకే చోట్ల చైర్ వేసుకుని కూర్చున్నాం. వాళ్ళు చైర్ తీసుకొచ్చారు, వాళ్ళ పేరుతో పాటు చైర్ ఉంటుంది, ఒక ఇదిగా కూర్చొని అందరు కబుర్లు చెప్పుకోవడం అలా ఉండింది. ఇప్పుడు అయిపోయింది షార్ట్ కట్టా క్యారవాన్ వెళ్ళిపోదాం, అక్కడ కూర్చొని సరే నెక్స్ట్ షాట్ మనం ఉన్నామా లేదా కూడా కనుక్కుంటాం, క్యారవాన్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ అలాగే ఉన్నారు అని అనుకుంటున్నా. నాకు వినిపించిన వరకు అలాగే ఉంది. సో ఇప్పుడు ఎవరైనా హీరోలతో అరే వీళ్ళతో చేస్తుంటే బాగుండేది అని అనిపించిన వాళ్ళు? నేను అందరు హీరోస్తో చేసి ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎవరితో చేస్తుంటే బాగుండేది అనిపించింది? అప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ సూపర్గా డాన్స్ ఆడుతున్నారు. వాళ్ళతో పాటు ఆడి ఉండాలని అనిపిస్తుంది. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు అన్ని సినిమాలు చూసేస్తాను. ప్రభాస్ బాహుబలి తర్వాత బాహుబలిని చూసిన తర్వాత మిర్చిలో చాలా బాగున్నాడు అని అనిపిస్తూ ఉంటే బాహుబలి వేరే లెవెల్. నిజమైన ఒక కింగ్ ఇలాగే ఉంటాడు అన్నట్టు అనిపించాడు అనమాట. కల్కి చూసారా? చూడలేదు, ఇంకా చూడాలి. I have to see. Lot of people are saying it's very nice. Some people are saying fiction కొంతమందికి నచ్చదు కాబట్టి అది ఫిక్షన్ ఫిల్మ్. చూద్దాం. సో ఫిక్షన్ ఫిల్మ్ అంటే మహాభారతాన్ని బేస్ చేసుకుని ఉన్న మూవీ కదా. దగ్గర నేను సినిమా సరిగా చూడలేదు కాబట్టి కమెంట్ చేయలేను, కానీ కొంచెం మ్యాడ్ మ్యాక్స్ అంతా మిక్స్ చేసినట్టుగా ప్రమోస్ చూస్తే అనిపిస్తుంది.